ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక సాధారణ అబ్బాయి జీవించేవాడు. అతని కలలు పెద్దవి కాదు, తన అమ్మ కోసం కాస్త సంతోషం చాలు అనుకునేవాడు. ప్రతి ఉదయం 5 గంటలకు లేచి తాజాగా కోవా బన్స్ తయారు చేసి బస్టాండ్ దగ్గర అమ్మేవాడు. అన్నా, ఒక బన్ ఇవ్వు అని పిల్లలు నవ్వుతుంటే అతని అలసట మాయమైపోయేది. కానీ ఒకరోజు అతని జీవితం మారిపోయింది. ఒక వార్తా ఛానల్లో రోడ్డు పక్కన అమ్మే కోవా బన్స్ ప్రమాదకరం అని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. టీవీలో తన ఫోటో చూసి రవి హృదయం పగిలిపోయింది. తన చేతులు శుభ్రం, తన మనసు నిజాయితీ. కానీ ప్రపంచం మాత్రం నమ్మలేదు. మరుసటి రోజు అతని స్టాల్ ముందు ఎవరూ రాలేదు. బన్స్ అమ్ముడుపోలేదు. ఆ బాక్స్ తెరిచి చూసినప్పుడు తన కలలే ఖాళీగా కనిపించాయి. నా తప్పేంటి అని ఆకాశం వైపు చూసి అడిగాడు. తన అమ్మ కలలో బాధ చూసి అతని హృదయం మరింత మౌనమైంది. కొన్ని రోజుల తర్వాత ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ నిజాన్ని బయటపెట్టాడు. ఆ వార్త అబద్ధమని తేలింది. ఒక ప్రత్యర్థి వ్యాపారి చేసిన తప్పుల వల్లే ప్రత్యర్థి వ్యాపారి చేసిన కుట్ర అని తెలిసింది. గ్రామస్తులు తిరిగి వచ్చి క్షమించురా అని అన్నారు. రవి చిన్నగా నవ్వాడు. కానీ ఆ రోజులు అతని మనసులో ముద్ర వేసిపోయాయి. ఒక తప్పుడు ప్రచారం ఒక నిజమైన జీవితం నాశనం చేయగలదు. నిజం తెలుసుకోకుండా ఎవరినీ తీర్పు చెప్పకండి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS 9 క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.